ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ వరలక్ష్మీ వ్రత విధానాన్ని మనం ఈ సందర్భంలో ఒక్కసారి తెలుసుకుందాం. అలాగే వరలక్ష్మీ వ్రతానికి ఏమేమి అవసరమో వాటిని ఎలా సమకూర్చుకోవాలో, అలాగే ఆయా వస్తువులు అర్చనా విధానంలో ఏవి ఎడమవైపు ఉండాలో, ఏవి కుడివైపున ఉండాలో, వ్రత కలశ ఎలా మనం సిద్ధం చేసుకోవాలో, ఆ కలశలోకి శ్రీ వరలక్ష్మీ అమ్మవారిని ఎలా ఆవాహన చెయ్యాలో ఇత్యాదులన్నీ కూడా ఈ వ్రతకథా విధానంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా వరలక్ష్మీ వ్రతానికి మనం సమకూర్చుకోవలసినటువంటి వస్తువుల్ని ఒక్కసారి చెప్పుకుందాం. దీనికై ఒక కలశము, అది రాగి కానీ ఇత్తడి కానీ మీ యొక్క శక్త్యానుసారం వెండి కానీ, ఆ కలశానికి దారాన్ని చుట్టడం, అలా ఆ కలశానికి దారాన్ని చుట్టి సిద్ధం చేసుకోవాలి. ఈ చుట్టే విధానాన్ని కూడా మీకు అవకాశాన్ని బట్టి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా కలశం సిద్ధం చేసిన తర్వాత దానికి అలంకరణ చేయాలి. గంధము అవకాశాన్ని బట్టి 3 వైపులా లేక 5 వైపులా, అది ఒకవేళ మీకు అష్టలక్ష్మి చెంబు అయి ఉంటే అమ్మవార్లు యనమండుగురికి కూడా అందంగా గంధాన్ని అలంకరించి దాని మీద కుంకుమ అలంకరించి ఆ కలశ లోపల మీరు జలాన్ని పోసి సుగంధ ద్రవ్యాల పొడి దానిలో వేసి, అలాగే ఒక పుష్పాన్ని ఉంచి దాని మీద మామిడి ఆకులు, కుదిరితే పంచపల్లవాలు, మామిడి, మేడి, తర్వాత రావి, జువ్వి, మోదుగా, వీటిని పంచపల్లవాలు అంటారు. కనీసం వీటిలో అవకాశాన్ని బట్టి మీరు ఎన్ని సేకరించుకుంటే అన్ని పల్లవాలు. పల్లవము అన్నదానికి అర్థం లేత కొమ్మలు అని. పుచ్చిపోయినవి, ఆకులు కన్నాలు పడిపోయినవి మామిడాకులు తీసుకొచ్చి చాలా చోట్ల పెడుతున్నారు. అలా కాకుండా అందంగా నవనవలాడుతున్నటువంటి ఆకుల్ని పెట్టి దాని మీద మీరు పూర్ణ ఫలము అంటే కొబ్బరికాయ, ఈ కొబ్బరికాయను నుంచోబెట్టి కానీ, ఆ ముచక మీద మీరు జాకెట్ ముక్క మడత పెడతారుగా అలా కానీ, లేక కొబ్బరికాయ వాల్చి అంటే పడుకోబెట్టి కానీ దాని మీద వస్త్రాన్ని కప్పినట్టుగా జాకెట్ ముక్క కానీ ఎలాగైనా సరే మీరు అలంకరణ చేయవచ్చు. ఇంకా అన్నింటికన్నా మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అమ్మవారి యొక్క రూపు, లేక అమ్మవారిని దేనిలోకైతే మీరు ఆహ్వానించి అర్చన చేస్తారో అది రూపాయి కాస, ఏదైనా వెండి బిళ్ళ, లేకపోతే రాగి బిళ్ళ, లేక బంగారపు అమ్మవారి యొక్క రూప, ఇది ఏ సందర్భంలో మీరు ఆ కలశలో ఉంచాలో కూడా తెలియచేస్తాను. ముందుగా మనం దీపారాధనకు సిద్ధం చేసుకోవడం. ఈ దీపారాధన సాధ్యమైనంత వరకు ఆవు నేతితో చేయడానికే ప్రయత్నం చేయండి. 2 ఒత్తులు కానీ, శాస్త్రం చెప్పిన దాని ప్రకారం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ అని 3 ఒత్తులు కలిపివేసినటువంటి దాన్ని వెలిగించమని శాస్త్రం చెప్పింది. అలా 3 పొడుగు ఒత్తులు ఒకదానికొకటి మీరు పెనవేసి అది ముందుగానే నూనెలో ఉంచుకుని లేక నేతిలో ఉంచి దానిని మీరు మొట్టమొదట వెలిగించడం. దీపాన్ని వెలిగించడానికి కూడా ఒక అగ్గిపులతో కాకుండా మరి ఒక దీపాన్ని సిద్ధం చేసుకుని ఆ జ్యోతితో మరి ఒక జ్యోతిని వెలిగించమనే శాస్త్రం చెప్పింది. అలా జ్యోతి ప్రజ్వలనం చేయడానికి కూడా మీ దగ్గర ఒక దీపం ఉండాలి. ఇలా దీపారాధన చేసిన తర్వాత మీరు ఆ దీపాన్ని అది ఒకటే అయినట్లయితే స్వామివారికి కుడివైపున ఉంచండి. ఒకవేళ 2 దీపాలని మీరు వెలిగిస్తే స్వామివారికి ఎడమవైపున ఒకటి, కుడివైపున ఒకటి ఉంచండి. అలాగే దీపాన్ని ఉంచడానికి ఆధారం కావాలి.
ఆ ఆధారం లేని పక్షంలో, అంటే ఏదైనా ప్లేట్ లేని పక్షంలో కిందన ఒక తమలపాకు వేసి దాని మీద అక్షింతలు వేసి దాని మీద ఈ దీపాన్ని ఉంచండి. ఆ దీపానికి కొద్దిగా అలంకరణ గంధం పెట్టి బొట్టు పెట్టండి. ఆ దీపం దగ్గర ఒక పువ్వు, మరల ఒక 2 అక్షతలు ఆ దీపానికి నమస్కారం చేసి మీరు అక్కడ ఉంచండి. ఆ తదుపరి మీరు సేకరించుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఆచమన పాత్ర. ఇక్కడ ఆచమన పాత్ర ఒకటి, అర్చనా పాత్ర ఒకటి, ఇవి 2 మనకు ఉండాలి. అలాగే ఉద్ధరణలు అవకాశాన్ని బట్టి 2, అంటే చేతిలో పోసుకుని మనం తీసుకోవడానికి చెంచా వాడతాం, దానిని ఉద్ధరణే అంటారు. అలాంటివి 2 ఉండాలి. ఆచమన పాత్ర ఒకటి, అలాగే అర్చనా పాత్ర ఒకటి. నీళ్లు వదిలిపెట్టడానికి ఉన్న పళ్ళాన్ని అరివేణము అంటారు, అలాంటి అరివేణం ఒకటి. అలాగే అమ్మవారి యొక్క రూపుని మనం అభిషేకం చేయడానికి ఏదైనా ఒక బౌల్, అది వెండి కానీ లేక స్టీల్ కానీ, రాగి పాత్ర మరల అభిషేకానికి, పాలతో చేసే అభిషేకానికి పనికిరాదు. ఇంకా ఆచమన పాత్రకి మీరు అలంకరణ అవసరం లేదు, కానీ ఆచమన పాత్రలో ఒక తులసి దళం ఉంచుకోండి. అలాగే అర్చనా పాత్రకు 3 వైపులా కూడా గంధం పెట్టి కుంకుమ పెట్టండి. అర్చనా పాత్రలో కొంచెం గంధాన్ని కలపండి. ఆ తదుపరి కుంకుమాక్షతలని సిద్ధం చేసుకోండి. ఆవునేత్తో స్త్రీ రూపాలకి, సూర్యనారాయణమూర్తి వారికి కూడా కుంకుమాక్షతలే మీరు వాడవలసి వస్తుంది. ఆ కుంకుమాక్షతలు 2 ఆ అర్చనా పాత్రలో ఉంచండి. అవకాశం ఉంటే తులసి దళం, లేని పక్షంలో కాడ ఉన్నటువంటి ఏదైనా ఒక మంచి పువ్వు, ఇది ఉంచుకోండి. ఆ తర్వాత అమ్మవారిని ఎక్కడ ఉంచాలి అన్న ఉద్దేశ్యానికి వస్తే, మీరు ఒక వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం మీద ఒత్తుగా బియ్యాన్ని వేసి ఆ బియ్యంలో మీరు అమ్మవారిని పరిపూర్ణంగా వారి యొక్క పరివారంతో సహా, పరివారం అంటే అమ్మవారి యొక్క భర్త అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి, ఆ శ్రీమన్నారాయణమూర్తి వారి యొక్క పరివారం వైకుంఠంలో ఎవరున్నారో వారందరినీ కూడా పేరు పేరున మీరు ఆహ్వానించవచ్చు, పేర్లు తెలుసుకుని. అలా మీరు ఆ వస్త్రం మీద ఉన్నటువంటి బియ్యంలోకి ఆ కలశాన్ని ఉంచి ఆవాహన చేస్తారు. ఇంకా తర్వాత మనం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అభిషేకం. ఈ అభిషేక సామగ్రి మీకు ఎడం వైపున ఉండాలి. అంటే ఏదైనా నీళ్ల బిందె కానీ పాలు కానీ ఎడం పక్కన ఉండాలి. మీ ఎదురుకుండా ఆ అభిషేకం చేయడానికి ఇందాక చెప్పినటువంటి బౌల్ ఉండాలి. అలాగే మీ కుడివైపున అర్చన చేసేటువంటి పళ్ళెం, ఆ అర్చన చేసే పళ్ళెంలో మీకు పంచపాళి అంటారు, అంటే మన వాళ్ళు కుంకుమ, అక్షతలు, గంధము, వక్కలు ఇత్యాదులన్నీ వేసుకునేటువంటి అక్షంతల గుత్తి అంటారు, అది మీకు కుడివైపున ఉండాలి. అలాగే అర్చన చేయడానికి ఉపయోగించేటువంటి పువ్వులు మీకు కుడివైపున ఉండాలి. అలాగే హారతి కర్పూరం స్టాండ్, అది మీకు కుడివైపున ఉండాలి. ఇలా అభిషేక ద్రవ్యాలు మాత్రమే ఎడం వైపున, అర్చన చేసేటువంటివన్నీ కూడా మీకు కుడివైపున ఉండాలి. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మవారికి మీరు పెట్టేటువంటి నివేదన, ఆ నివేదన కూడా దగ్గర మూతలు పెట్టి దగ్గరగా ఉంచుకోవాలి. ప్రతి వాటిలోనూ కూడా ఆఘ్రాణ దోషాన్ని నివారించడం కోసం తులసి దళం దానిలో వేసి ఉంచాలి. అంటే అర్చనా సందర్భంలో మీరు లేచి మళ్ళా పక్కకు వెళ్ళి ఏదైనా వస్తువు తీసుకురావాల్సిన అవసరం లేకుండా ప్రతి పూజా సామగ్రి కూడా మీకు అందుబాటులో ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ సమయానికి ఎవరైనా వస్తే ఆ వచ్చిన వారిని ఆహ్వానించి కూర్చోబెట్టడానికి ఎవరన్నా మనవాళ్ళంటూ పక్కన ఉండాలి. అలాగే అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, మీరు ఈ సెల్ ఫోన్కి కనీసం స్విచ్ ఆఫ్ చేయడమో, లేని పక్షంలో మ్యూట్లో పెట్టడమో, ఇలాంటిది ఏదైనా చేసి దానికేసి చూడకుండా మాత్రం ఉండాలి ఎప్పుడు. ఎందుకంటే జగదంబ మీరు ఆహ్వానించిన తర్వాత మీ ఎదురుకుండా వచ్చి కూర్చుంటారు. అలా వచ్చి కూర్చున్నటువంటి ఆమెకు మీరు ఉపచారాల రూపంలో మీరు చూపించాల్సినటువంటి ప్రతిక్రియ తప్ప వారి ఎడల మీరు ఎలాంటి నిర్లక్ష్యాన్ని కూడా చూపించడానికి లేదు. ఇప్పుడు సామగ్రి అంతా కూడా మనం సిద్ధం చేసుకున్నాం. మరి ఈ కలశ ప్రతిష్టాపన వస్త్రం మీద చెయ్యమన్నారు కదా, మరి ఈ వస్త్రం ఎక్కడ ఉండాలి అంటే, మీ యొక్క దేవుడి మందిరంలో కనుక
బాగా పెద్దదైతే అంటే 8-10 సైజు మందిరం గనుకుంటే దేవుడి మందిరంలో పెట్టుకోండి. కానీ అంత పెద్ద వ్యవస్థ లేకపోతే మీ నట్టింటిలో ఈ కలశ ప్రతిష్టాపనకి తగినటువంటి అవకాశం పెట్టుకోండి. ఎందుకంటే చివరిలో చారుమతి మిగిలినటువంటి స్త్రీలందరూ కూడా ఆ మంటపం చుట్టూతా ప్రదక్షిణం చేస్తే వాళ్ళకి ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆభరణాలు వచ్చాయి అని మనం చెప్పుకుంటున్నాం. మరి అలాంటి ప్రదక్షిణం మనం ఎక్కడ చేస్తున్నాము? కాబట్టి మీరు ఆ పెట్టేటువంటి కలశ ప్రతిష్టాపన మీరు ప్రదక్షిణం చేయడానికి చుట్టూతా ఆ మంటపానికి వీలుగా ఉండేట్లా మీరు చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఏదైనా ఒక వ్రతం చేస్తే ఆ వ్రతానికి నిర్విఘ్న పరిసమాప్తికి మనం ముందుగా గణపతి పూజ చేస్తాం. ఆ గణపతి పూజ చేయడానికి మీరు పసుపు ముద్ద సిద్ధం చేసుకోండి. అలాగే గణపతిని అర్చించడానికి అంటే ఆ పసుపు ముద్దలోకి గణపతిని ఆవాహన చేసి అర్చించడానికి ఒక ప్లేట్లో బియ్యం వేసుకోండి. ఆ బియ్యంలో 3 ఆకులు పక్కన పక్కనే వేసుకోండి. మధ్య ఆకులో 2 పసుపు అక్షంతలు వేయండి. దాని మీద ఈ చేసినటువంటి పసుపు ముద్దను ఉంచండి. ఆ ముద్దకు 5 పక్కలా కూడా కుంకుమ అలంకరించండి. ఈ పసుపు ముద్దకు కుడివైపునటువంటి ఆకులో నివేదనకు బెల్లము కానీ అరటిపళ్ళు కానీ, ఎడం పక్కనటువంటి ఆకులో మీరు తాంబూలానికి 2 అరటిపళ్ళు ఒక్క, లేని పక్షంలో ఒక్క ఈ వేసి మీరు సిద్ధం చేసుకోండి. ఇంకా మనం ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనకి సిద్ధమయ్యాం. అది ఎక్కడ ఉంచాలో కూడా తెలుసుకున్నాం. జ్యోతి ప్రజ్వలన చేసి మనం ఆచమన క్రియలోకి వద్దాం. ఓం మీ యొక్క ఆసనం అమ్మవారికి ఎదురుకుండా ఉండాలి. నడుం నుంచోబెట్టాలి. హృదయం దగ్గర మీ యొక్క 2 చేతులు ఉండాలి. తనువు మనస్సు కూడా ఆ జగదంబకు సమర్పణ చెయ్యాలి. మీకు అవకాశం ఉంటే గణపతి యొక్క స్తోత్రాన్ని చెప్పుకోవాలి. లేకపోతే వేదోక్త మంత్రం నేను ఇప్పుడు చెప్పడం మొదలు పెడతాను. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం శ్రీ మహాగణపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్ర్యవతు. శ్రీ మహాసరస్వత్యై నమః. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయేత్. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ వరలక్ష్మీ వ్రత విధానంలో ముందుగా మనం గణపతి పూజ దీనిని మొదలుపెట్టుకుందాం. ఈ పూజకు ఆచమన ప్రక్రియ ఇప్పుడు మనం మొదలుపెట్టుకుంటాం. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. మీ ఆచమన పాత్రలో ఉన్నటువంటి ఆ ఉద్ధరణతో నీళ్లను ఎడం చేత్తో తీసుకుని కుడి చేతిలో పోసుకొని మీ శరీరం నుంచి పాదాల పర్యంతము కూడా కొద్ది కొద్దిగా సంప్రోక్షణ చేసుకోండి ఈ మంత్రాన్ని చెప్పినప్పుడు. తదుపరి ఆచమనం మీరు చేయడం. ఇక్కడ వరలక్ష్మీ వ్రతం అన్నది సామాన్యంగా ఆడవాళ్ళు మాత్రమే చేస్తున్నారు. కానీ దంపతులు చేయవలసిందే వ్రతం అంటే. అందువల్ల వారిని కూడా అడిగి చూడండి, మీ శ్రీవారిని. వారికి అవకాశం లేనట్లయితే వారి యొక్క ఉత్తరీయాన్ని మీరు మెడలో వేసుకుని మీరు ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఆ ఉత్తరీయాన్ని మెడలో వేసుకోండి. నేను
ఒక్కొక్క ఆచమన ప్రక్రియ చెప్తాను. ఏ నామానికి ఆ నామమే మొదటి 3 నామాలకు విడివిడిగా మీరు ఆ జలాన్ని తీసుకోండి. ఓం ఆచమ్యా ఓం కేశవాయ స్వాహ, కేశవాయ నమః. ఓం నారాయణాయ స్వాహ, నారాయణాయ నమః. ఓం మాధవాయ స్వాహ, మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. చేయి కడుక్కోండి. విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. అక్షతలు చేతిలో తీసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షతల మీద మీ యొక్క నిశ్వాసను వదిలిపెట్టండి. ఆ వదిలిపెట్టబడినటువంటి అక్షతలు మీ ఎడమ పక్కకు వేసేయండి. మరలా ఉద్ధరణితో నీళ్ళు తీసుకొని చేతులు ప్రక్షాళన చేసుకోండి. ఈ తదుపరి మీరు భూతోచ్చాటనం అంటారు దీన్ని. ఇది అయిన తర్వాత మనం మిగిలిన సంకల్పాన్ని చెప్పుకుంటాం. ఇప్పుడు ప్రణవాన్ని చేయండి. ఆ ప్రణవం మీరు 5 వేళ్ళని కూడా మీ యొక్క ముక్కుపుటాల మీద ఉంచండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్వరోం. ఈ తర్వాత చేయి కడుక్కోండి. కడుక్కొని మరల 2 అక్షతలు పట్టుకోండి. అవి పసుపు కానీ లేని పక్షంలో కుంకుమ అక్షతలు కానీ 2 అక్షతలు ఉండాలి. మీ పిడికిలు బిగించండి. మీ ఎడమ చెయ్య మీ కుడి తొడ మీద ఉంచండి. ఆ తదుపరి మీ కుడి చేతిని బోర్లించి ఆ చేతిలో అరచేతిలో ఉంచండి. మనం ఇప్పుడు ప్రధాన సంకల్పాన్ని చెప్పుకుంటాం. మమ చెప్పండి. ఉపాప్త ధృతక్షయ ద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే. మీరు శ్రీశైలానికి ఏ ప్రదేశంలో ఉన్నారో తెలుసుకోండి. ఆ ప్రదేశాన్ని చెప్పుకోండి. అంటే ఉత్తరమా, దక్షిణమా, తర్వాత పడమర, లేక ఆగ్నేయమా, నైరుత, అలాగే వాయవ్యమా. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ పరిస్థితి శ్రీశైలానికి ఈశాన్యంలో ఉన్నాం కాబట్టి శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరియోర్మధ్యదేశే. ఈ చెప్తూ ఉన్నటువంటి నేను గంగా గోదావరి నదుల మధ్యలో ఉన్నాను. లేక మీరు కృష్ణా కావేరీ నదుల మధ్యలో ఉన్నారా, లేక గోదావరి కృష్ణానది మధ్యలో ఉన్నారా? ఇవన్నీ కూడా మీ మీ ప్రదేశాలలో పెద్దలను అడిగి ఆ సందర్భాన్ని తెలుసుకోండి. మాకు దగ్గరలో అంతర్వేది మహాపుణ్యక్షేత్రం, అందుకని అంతర్వేది పుణ్యక్షేత్రే. అలాగా ఒకవేళ మీరు విశాఖపట్నం జిల్లాల్లో ఉన్నట్లయితే సింహాచల క్షేత్రే, అలాగే తిరుమల ప్రదేశంలో ఉన్నట్లయితే శ్రీ వెంకటాచల క్షేత్రే. ఇలా మీరు ఉన్నటువంటి ప్రదేశంలో పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క ఏలుబడిలో మీరు ఉన్నారని అర్థం. ఇక్కడ అంతర్వేది పుణ్యక్షేత్రం కాబట్టి అంతర్వేది పుణ్యక్షేత్రే భీమమండలే భైరవక్షేత్రే సాలగ్రామ హరిహర విశ్వేశ్వర సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. మీరు స్వగృహంలో ఉంటే స్వగృహే అని, అద్దె ఇంట్లో ఉంటే వసతి గృహే అని మీరు చెప్పుకోండి. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీమతి శ్రీ సంవత్సరం ఇప్పుడు మనం క్రోధీ సంవత్సరంలో ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరము కూడా మారుతూ ఉంటుంది. ఇది ఎప్పుడూ దక్షిణాయనంలోనే వస్తుంది కాబట్టి దక్షిణాయనే
వర్ష ఋతువులో వస్తుంది కాబట్టి వర్ష ఋతువు, శ్రావణమాసే శ్రావణమాసంలో వస్తుంది, శుక్లపక్షే శుక్లపక్షంలో వస్తుంది. ఎందుకంటే పౌర్ణమి ముందు శుక్రవారం చేసుకోమని కదా జగదంబ చెప్పారు. ఇంకా తిథి మారుతుంది. ఈ తిథి మనకి ఈసారి ఏకాదశి తిథి వచ్చింది. అలాగే వారం కూడా మారుతుంది. వారం ఎప్పుడూ కూడా శుక్రవారమే ఉంటుంది. దీనిని భృగువారం అని సంస్కృతంలో చెప్తారు. నక్షత్రాలు మారతాయి. ఆ రోజు నక్షత్రం ఏంటో మీరు పంచాంగంలోనూ క్యాలెండర్లోనూ చూసుకోండి. నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రం పేరు చెప్పుకోండి. వారు పక్కన ఉన్నట్లయితే గోత్రస్య నామధేయస్య సకుటుంబస్య సబాంధవస్య ధర్మపత్ని సమేతోహం అని మగవారు కూర్చున్నప్పుడు పక్కన మనం చెప్పుకోవాలి. లేక అది ఆడవాళ్ళు మాత్రమే చేసుకుంటున్నట్లుగా అయితే సకుటుంబస్య సబాంధవస్య సభర్తృకాయాస, భర్తతో కూడినటువంటి నేను అని చెప్పుకుని వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవతాముద్దిశ్య వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం శ్రీ వరలక్ష్మీ వ్రతాఖ్యం కర్మ కరిష్యే అని చేతిలో ఉన్నటువంటి అక్షతల్ని ఆ వేళ్ల చివరికి తెచ్చుకొని అరచేతిలో ఎక్కువ నీళ్లు పోసుకొని ఇలా వేళ్ల చివరల నుంచి ఆ అక్షంతలు మీ యొక్క అరివేణంలో అంటే నీళ్లు వదిలిపెట్టడానికి మీరు ఏర్పరచుకున్నటువంటి పళ్ళెంలో ఉండాలి. వాటికి విదిలింపు కానీ దులపడాలు కానీ కడుక్కోవడాలు కానీ ఏమీ చేయవద్దు. ఏదైనా ఉంటే మీ పక్కనే ఉంచుకున్నటువంటి ఏదైనా నాప్కిన్ కానీ ఏదైనా ఒక టవల్ కానీ దానికి తుడుచుకోండి. కరిష్యే తర్వాత తదంగా కలశావాహనం కరిష్యే, మరల అక్షంతలు పోసుకుని వదిలిపెట్టండి. ఇలా కలశావాహనకి మనం సిద్ధం చేసుకుంటాం. ఇప్పుడు మీ యొక్క ఆచమన పాత్ర అర్చనా పాత్ర రెండని చెప్పాను. ఆచమన పాత్ర ఇప్పటిదాకా మీరు వాడి ఉన్నారు నీళ్లు తీసుకోవడం నోట్లో తీసుకోవడానికి. ఇప్పుడు అర్చనా పాత్ర ఆ అమ్మవారి కోసం మనం మూడు పక్కలా కూడా గంధం పెట్టి దానిలో తులసి కుంకుమాక్షతలు వేసి సిద్ధం చేసుకున్నాం. దానిని మీ ఎడమ చేతిలోకి తీసుకోండి. ఆ ఎడమ చెయ్య కుడి తొడ మీద ఉంచండి. దాని మీద మీ యొక్క కుడి అరచేతిని ఉంచండి. ఇప్పుడు మనం కలశావాహన చెప్పుకుందాం. ఓం కలహస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధా యజుర్వేద సామవేదో హ్యథర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబుసమాశ్రితా. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే आपो वा इदगं सर्वं विश्वाभूतान्यापप्राणा वा आपपशव आपोन्नमापो मृतमापः सम्राडापो विराडापस्वराडापच्छन्दा गुष्यापो ज्योति गुष्यापो यजो गुष्यापः सत्यमापः सर्वा देवता आपवों भोर्भुवस्सुवरापवों गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु అని గంగాది సర్వతీర్థాలని కూడా మీ యొక్క ఉంగరం వేలుతో ఆ నీటిలో శ్రీకారాన్ని ఓంకారాన్ని స్వస్తిక్ను ఏర్పరచి సకల తీర్థాలని కూడా ఆ అమ్మవారికి అర్చించేటువంటి పాత్రలోకి ఆవాహన చేయండి. ఇప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి దానిని నీరు అని అనకూడదు, దానిని ఇక్కడ నుంచి జలం అని మనం వాడాలి. కాబట్టి అది శుద్ధిపరచబడినటువంటి జలము. సకల తీర్థాలు దానిలో ఉన్నాయి. ఇప్పుడు మనం గణపతిని ఆవాహన చేసుకోవాలి. ఎలా? ఎదురుకుండా ఉన్నటువంటి పళ్ళెంలో ఉన్నటువంటి మధ్య ఆకులో ఉన్నటువంటి పసుపు ముద్దకు ఇప్పుడు గణపతి ఆవాహన చేస్తాం. ఒక పువ్వుని చేత్తో తీసుకోండి, ఆ పసుపు ముద్దకు తగిలించి పట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాహుచక్షు పునః ప్రాణమిహనోధేహి భోగం జోక్పశ్యేమసూర్యముచ్చరంతమనమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాప ప్రాణానైవ యథాస్థానం ఉపహ్వయతే సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం శ్రీ మహాగణపతిం అయం హరిద్రాబింబే ఆవాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేయండి. ఆ పువ్వు అక్కడ పెట్టి. అలాగే అర్చనలో మీరు ఎప్పుడు
ఆ దేవతామూర్తులకి పువ్వులు ఇచ్చిన తొడిమలు వారికేసి విచ్చుకున్నటువంటి భాగం మనకేసి మాత్రమే ఉంచాలి. ఇది ఒకటి మర్చిపోరాదు. అక్కడ ఉంచండి, నమస్కారం చేయండి. స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం స్వీకురు అని వారిని ఆ ఆసనం మీద కూర్చోమని చెప్పి మీరు గౌరవప్రదంగా వారిని అడగండి. ఆ తర్వాత వారికి మనం కలశంలో ఉన్నటువంటి ఈ జలంతో మనం సంప్రోక్షణ చేస్తాం. కలశోదకేన దేవం, ఆ ఎదురుకుండా ఉన్నటువంటి గణపతి వారికి ఆ కలశలో ఉన్నటువంటి తులసి దళం కానీ లేక పువ్వుతో కానీ సంప్రోక్షణ చెయ్యండి. దేవం ఆత్మానం, మీ మీద సంప్రోక్షణ చేసుకోండి. సంప్రోక్షణ అంటే జల్లడం, సంప్రోక్షణ చేసుకోండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య, ఇంతకుముందు మనం అమ్మవారి కోసం కలశ ఏర్పాటు చేసాం పెద్దది, దాని మీద అక్కడ ఉన్నటువంటి మంటపం మీద, ఆ తర్వాత చుట్టూతా ఉన్నటువంటి ఏవైతే మనం సేకరించుకున్నటువంటి ద్రవ్యాలు ఉన్నాయో పూజకు, వాటన్నింటి మీద కూడా సంప్రోక్షణ చేయండి. కలశోదకేన దేవమాత్మానం పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం గణపతి పూజాంచ కరిష్యే. ఇప్పుడు మనం గణపతి పూజకు మనం ప్రారంభించుకుంటున్నాం. హరి ఓం తత్సత్. ఇప్పుడు గణపతి పూజలోకి అడుగుదాం. ఒక పువ్వు చేత్తో పట్టుకోండి. ఓం వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఏవం గణపతిం ధ్యాత్వా ధ్యానపూర్వక నమస్కారాన్ సమర్పయామి అని ఆ పువ్వుని స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. ఇక్కడ 16 రకాల ఉపచారాలని మనం ఈయనకి చేస్తాం. ప్రతి చోట కూడా అలాగే జరుగుతుంది. ఏ దేవతామూర్తికైనా సరే వీటిని షోడశ ఉపచార పూజ అంటారు. ప్రతి ఉపచారం తర్వాత మీరు నమస్కారం చేయడం మనం కనీసం చూపించాల్సినటువంటి సంస్కారం వారి ఎడల. ఇంక తర్వాత ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, ఒక పువ్వు ఇచ్చి వారికి పిలవండి, ఓ మహానుభావ రండి మీకు పూజ చేస్తామని. తర్వాత వారు కూర్చున్నారు. ఆ తదుపరి ఉద్ధరణితో నీళ్ళు తీసుకోండి. పాదయో పాద్యం సమర్పయామి, వారి యొక్క పాదాలను చోటును భావించి అక్కడ దాకా జలాన్ని చూపించి మీరు మీ పక్కనటువంటి అరివేణంలో వదిలిపెట్టండి. అలా 2 సార్లు. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, 4 చేతులతో ఉంటారు గణపతి. ఆ కుడి ఎడమ పక్కల్లో ఉన్నటువంటి ఆ 2 చేతులకు కూడా జలాన్ని చూపించండి. చూపించి 2 సార్లు అలాగా మీ అరివేణంలో వదిలిపెట్టండి. ముఖే ఆచమనీయం సమర్పయామి, ముఖము అంటే సంస్కృతంలో అర్థం తెలుగు నోరు అని. నోటికి 3 సార్లు తాగడానికి చూపించినట్లుగా భావించి నీటిని వదిలిపెట్టండి. ముఖే ఆచమనీయం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆ తర్వాత స్నానం. స్నపయామి, మీ దగ్గర ఉన్నటువంటి తులసిదళము లేక పువ్వుతో ఆ శుద్ధపరచబడినటువంటి ఆ జలాన్ని స్వామికి అభిషేకం చేసినట్లుగా భావించి చల్లండి. స్నపయామి. ఆపోహిష్టామేతి మంత్రం ఆపోహిష్టామయో భవత్తాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోరహస్తస్య భాజయతే హనః ఉషతీర్వమాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి, మరల 3 సార్లు ఆచమనీయం చూపించండి నోటికి. శుద్ధోదక స్నానానంతరం పునఃశుద్ధాచమనీయం సమర్పయామి. ఈసారి 2 పువ్వులు తీసుకోండి, లేక పతితో చేయబడినటువంటిది ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే పసుపులో తడిపి దానిని కూడా 2 తీసుకోండి. ఓం అభివస్త్రా సువసనాన్నిషాభిధేను సుదుఘా పూయమానా అభిచంద్రాభర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ దివ్యవస్త్రయుగ్మాన్ సమర్పయామి. నమస్కారం చేయండి. తదుపరి పసుపు అక్షతలు తీసుకోండి, లేకపోతే యజ్ఞోపేతం చేత్తో చేసింది ఉంటుంది, మధ్య మధ్యలో పసుపు కుంకుమ ఉండేట్లాగా అది పట్టుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ దివ్యయజ్ఞోపవీతాన్ ధారయామి. మరల నమస్కారం చేయండి. అథ చందనం, సాధ్యమైనంత వరకు చెక్క దగ్గర పెట్టుకొని ఆ చందనం తీసేటువంటి రాయి దగ్గర పెట్టుకొని అప్పటికప్పుడు తీసినటువంటి చందనాన్ని నివేదన చేయడానికే
సాయశక్తులా ప్రయత్నం చెయ్యండి. ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం ఇది దివ్యశ్రీ చందనం పరికల్పయామి. మీ ఉంగరం వేలుతో తీసి అద్దవచ్చు. లేని పక్షంలో ఒక చిన్న పువ్వు తీసుకుని ఆ గంధంలో ముంచి స్వామికి సమర్పించవచ్చు. చందన్యోపరి కుంకుమాం, మరల ఇంకొక పువ్వు గంధంలో ముంచి కుంకుమలో ముంచి పట్టుకోండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే ఇది దివ్యకుంకుమాం ధారయామి. అథ పుష్పమాలికాం, ఒక 2 పువ్వులు తీసుకోండి. ఆయనే తే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే ఇది పుష్పమాలికాం ధారయామి. ఆ తర్వాత ఆభరణార్థంగా మీరు అక్షతల్ని స్వామికి సమర్పించండి. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఆ తదుపరి మీరు అక్షతలు ఎక్కువగా చేత్తో తీసుకోండి, లేక ఏదైనా ఒక బౌల్లో తీసుకోండి. ఆ బౌల్ని ఎడం చేతిలో ఉంచుకోండి అక్షతలతో సహా. 3 అక్షతలు తీసుకోండి 3 వేళ్లతోనూ. ఒక్కొక్క నామాన్ని చెప్తాను. స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ తీసుకున్నటువంటి 3 గింజలు మీ హృదయానికి తాకించి స్వామివారి యొక్క పాదాల దగ్గర నెమ్మదంగా వెయ్యండి. పైన చెయ్యపెట్టి చేయడం ధర్మం కాదు. మనం ఏ ఉపచారం చేసినా వారి పాదాలకే చెయ్యాలి. ఓం శుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. నానావిధ పరిమళపత్రపుష్పై పూజాం సమర్పయామి. ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి అగరబత్తులు తీసుకుని వాటిని వెలిగించి సిద్ధం చేసుకోండి. ఓం వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధైః సంయుతః ఆఘ్రయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం దివ్యధూపమాఘ్రాపయామి. మీరు చూపించేటువంటి ఏ ధూపమైనా, ఏ దీపమైనా, ఏ హారతైనా స్వామివారి యొక్క భుజ ప్రమాణం ఎంతవరకు ఉంటుందని మీరు భావిస్తారో అంతవరకే మీరు అర్ధచంద్రాకృతిలో చూపించాలి తప్ప వారి శిరస్సు పైదాకా తీసుకువెళ్ళేటువంటి పని మాత్రం చేయకూడదు. అర్ధచంద్రాకారంలో మీరు చూపించాలి. ధూపం తర్వాత దీపం. మీకు సావకాశం ఉంటే విడిగా ఒక చిన్న దీపప్రమిదలో స్వామివారికి ఆవునయ్య ఒత్తి వేసి ఆ ఒత్తి వెలిగించి దాన్ని దీపంగా చూపించండి. అదే అవకాశం లేని పక్షంలో పక్కన వెలుగుతూ ఉన్నటువంటి దీపం దగ్గర ఒక పువ్వు వేసి స్వామివారికి చెప్పండి, సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం పునః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 3 సార్లు మరల స్వామివారి యొక్క నోటికి ఆచమనీయం చూపించండి. ఇప్పుడు నివేదన. మీకు అక్కడ ఉన్నట్లుగా అరటిపండ, బెల్లం ముక్క, చెరుకు ముక్క, లేక ఈ వ్రతానికి మీరు కుడుములు కూడా చేస్తారు. అలాంటి కుడుముల్లో ఒక 2, 3 కుడుములు స్వామివారికి నివేదన పెట్టండి. మీ స్వామివారికి అర్చించేటువంటి అర్చనా పాత్రలో ఉన్నటువంటి జలాన్ని తీసుకోండి. ఆ కుడుముల మీద కానీ, బెల్లం ముక్క మీద కానీ, అరటిపళ్ళ మీద కానీ, చెరుకు ముక్క మీద కానీ చల్లండి. ఓం భోర్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈసారి ఉద్ధరణతో నీళ్ళు తీసుకోండి. ఆ నైవేద్యం పెట్టేటువంటి వస్తువు చుట్టూతా తిప్పి ప్లేట్లో వదిలిపెట్టండి. సత్యం వర్తేన ప్రశంచామి. ఈసారి మళ్ళా ఉద్ధరణ తీసుకోండి. తీసుకుని స్వామివారి యొక్క నోటు దాకా చూపించండి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఇప్పుడు 2 చేతులు దగ్గరకు తీసుకోండి. బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలు కలపండి. చూపుడు వేలు అలాగే చిటికిన వేలు దూరంగా ఉంచండి. అది ఒక లేడీ ముద్రలా ఉంటుంది. లేడీ ముఖం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానిని ఆ నైవేద్యం దగ్గరికి తీసుకువెళ్ళండి. మీ యొక్క హృదయం దగ్గర తెచ్చుకోండి. తిరిగి మరల స్వామికి సమర్పించేటప్పుడు 5 వేళ్ళు వారికి తిన్నంగా ఉంచి దోసిలి వగ్గి సమర్పించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ,
ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. స్వామివారికి మరల నోటికి నీరు జలాన్ని అందించండి. ఆ జలాన్ని మీరు ఉద్ధరణతో తీసుకొని చూపించి మీ అరివేణంలో వదిలిపెట్టండి. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ తదుపరి మీకు ఎడం వైపునే ఉన్నటువంటి తాంబూలం ఉంటుంది, దాని మీద చెయ్యి వేయండి. ఓం పోగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీధరృతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. దివ్యతాంబూలాన్ దర్శయామి. మరణ జలాన్ని చూపించండి స్వామికి. తాంబూల చర్వణానంతరం పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈ తదుపరి నీరాజనం. అవకాశం ఉన్నంత వరకు కర్పూరం బిళ్ళలు వాడకుండా మరి ఒక ఆవునయ్య ఒత్తి దగ్గర పెట్టుకుని ఆ ఆవునయ్య ఒత్తి వెలిగించి స్వామికి గోఘృత నీరాజనాన్ని చూపించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ఎక్కువ పొగ లేకుండా ఇబ్బంది పడకుండా కూడా ఉంటాం. ఇప్పుడు వెలిగించి గంట వాయిస్తూ చెప్పండి. ఓం సంరాజంచ విరాజంచాపి శ్రీరయాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖితయా మాసగుం శ్రియామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అలా నీరాజనాన్ని చూపించి పక్కన పెట్టి ఆ స్వామివారికి మరల జలాన్ని చూపించి 3 సార్లు వదిలిపెట్టండి. ఒకవేళ స్టాండ్ బాగా చిన్నది అయి ఉంటే దాని మీద ఎక్కడైతే వెలుగుతోందో ఆ వెలగడానికి బాగా యువతల ఒక నీటి చుక్క వేయండి. నమస్కారం చేయండి. జై బోలో శ్రీ గణేష్ మహారాజ్కి. తదుపరి ఒక 2 పువ్వులు చేత్తో పట్టుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. కొంచెం నడుము వంచి నమస్కారం చేయండి అవకాశం ఉన్నంతవరకు. నమస్కరోమి, నమస్కారాన్ సమర్పయామి. అనేక కోటి ఆత్మ ప్రదక్షిణ నమస్కార సహిత సాష్టాంగ దండవత్ ప్రణామాన్ సమర్పయామి. మీ దగ్గర చామరం ఉంటే చామరం, లేని పక్షంలో తమలపాకు, అది లేకపోతే ఒక పువ్వు తప్ప చేత్తో మాత్రం విసిరినట్టుగా ఎప్పుడూ చూపించకండి. ఛత్రమాచ్ఛాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికామారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, రథానారోహయామి. సమస్త రాజోపచార, శక్త్యోపచార, భక్త్యోపచార, మంత్రోపచార పూజాం సమర్పయామి. ఈసారి అక్షతలు చేతిలో పట్టుకోండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం శ్రీ గణేశ్వర యత్పూయితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశ ఉపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణపతిదేవత సుప్రీత సుప్రసన్నా వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తుతి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. గణపతి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్కడ అర్చించినటువంటి ఏదైనా ఒక పువ్వు తీసుకోండి, లేకపోతే అక్షతలు తీసుకోండి. అక్షతలు అయితే శిరస్సుకి తగలకుండా వేసుకోండి. అలాగే పువ్వు పెట్టుకున్నట్లయితే సెగలో పెట్టుకోండి. తర్వాత మరలా మీరు ఆచమనం చేసినటువంటి పాత్రలో ఉన్న జలంతో చేయి కడుక్కోండి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతమే పాపం దూర్వా దుష్ప్రణాశనీ. ఇది ప్రసాదం శిరసా గృహ్ణామి. తర్వాత నమస్కారం చేయండి. ఇప్పుడు మనం స్వామివారికి యథాస్థానాన్ని ప్రవేశించమని చెప్పి వేడుకుందాం. తర్వాత జరిగేటువంటి వరలక్ష్మి వ్రతంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మాకు దివ్యంగా జరిగేటట్లుగా లక్ష్మీ అనుగ్రహాన్ని మేం పొందేటట్లుగా ఆశీర్వదించండి మహానుభావ అని చెప్పి ఆయనకి నడుము నుంచి నమస్కారం చేయండి. ఇప్పుడు ఆ మంటపం మీద కానీ లేక స్వామివారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కానీ చేతులు పెట్టండి. మనస్సులో సంభావించండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః. గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమార్థే పునరాగమనాయ చ. హరి ఓం తత్సత్. ఇక్కడికి మనం వరలక్ష్మీ వ్రత విధానంలో భాగంగా గణపతి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం. తదుపరి వరలక్ష్మీ వ్రత విధానంలో అడుగు పెడదాం. శ్రీ వరలక్ష్మి వ్రత విధానంలో భాగంగా మనం ఇంతవరకు మహాగణాధిపతి పూజ చేసుకున్నాం. తదుపరి
ఇప్పుడు వరలక్ష్మి వ్రత విధానంలోకి మనం ప్రవేశిద్దాం. ముందుగా మీరు కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇంతకుముందు కలశాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో కూడా చెప్పి ఉన్నాను. ఈ కలశాన్ని ఎక్కడ ఉంచాలి అన్న విధానాన్ని ఒక్కసారి మీకు తెలియచేస్తాను. ఒక టవల్ తీసుకోండి, అంచులు ఉన్నటువంటి తెల్ల టవలు. దాన్ని మధ్యగా మడతపెట్టండి. టవల్ యొక్క అంచులు మీకు తూర్పు ముఖానికి ఉండాలి. ఒకవేళ మీరు ఉత్తరం వైపుగా కూర్చుంటే ఉత్తర ముఖానికి ఉండాలి. దాని మీద ఒక 2 సేర్లు బియ్యాన్ని పోయండి. దానిలో మధ్య భాగంలో తమలపాకు వేయండి. దాని మీద అలంకరించినటువంటి అమ్మవారి యొక్క కలశాన్ని ఉంచండి. ఆ కలశానికి పక్కనే ఒక పక్కన నివేదనకు ఒక తమలపాకు, తాంబూలానికి మరొక పక్కన తమలపాకు వేయండి. నివేదనకి ఏదైతే మీరు పెడుతున్నారో అది ఆ ప్రదేశంలో ఉంచే ఏర్పాటు చేస్తారు. తదుపరి తాంబూలానికి అరటిపళ్ళు, అలాగే పచ్చకర్పూరము, ఒక 2 పోక చెక్కలు, ఇవి తాంబూలానికి ఉంచండి. ఇంకా కలశాన్ని మనం ఆ మధ్య భాగంలో ఉంచుకుంటాం. మధ్య ఆకులో అక్షతలు వేసి అక్కడ కలశాన్ని ఉంచుతాం. ఇంకా ఈ మంటపంలో ఇంకా ఎవరెవరిని మనం ఆహ్వానం చేసుకోవచ్చు అంటే, కలశలోకి లక్ష్మీనారాయణుని ఆహ్వానం చెయ్యండి. ఒక వరలక్ష్మీ అమ్మవారు కాకుండా శ్రీమన్నారాయణమూర్తితో కూడినటువంటి వరలక్ష్మీ అమ్మవారు, అది విధానం రూపంలో మీకు తెలియచేస్తాను. ఇంకా ఎవరిని ఇంకా ఆహ్వానం చేయవచ్చు అంటే, స్వామి ఎక్కడ శయనిస్తారో ఆ పానుపుగా ఉపయోగపడేటువంటి శేషాహి, స్వామివారు ఎవరిని వాహనంగా ఉపయోగించుకుంటారో ఆ గరుత్మంతుడు, స్వామివారి యొక్క సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు, అలాగే స్వామివారి యొక్క పార్షదులు ఉంటారు. వీళ్ళందరూ కూడా జయుడు, విజయుడు, అలాగే చండు, ప్రచండు, ఇలా 14 మంది మనకి ద్వారపాలకులు ఉంటారు. అలాగే సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతులు ఉంటారు. ఇంకా అనేక మంది భక్తకోటి అక్కడ స్వామివారి యొక్క సన్నిధానంలో ఉంటారు. వీరందరినీ కూడా ఒక తమలపాకు, ఒక రూపాయి కాసు అక్కడ పెట్టి ప్రతి వారిని కూడా మనం ఆహ్వానించి ఆ మంటపం మీద శ్రీ లక్ష్మీ అమ్మవారితో కలిసినటువంటి నారాయణమూర్తి వారి యొక్క ఈ వ్రతానికి మీరు కూడా రండి అని వారిని ఆహ్వానిస్తాం. ఇప్పుడు మనం అమ్మవారి యొక్క గుర్తుగా మీరందరూ కూడా ఒక బంగారు రూపుని కొనుక్కుంటారు. ముందుగా ఆ రూపుకి అభిషేకం చేసేటువంటి పని చేయండి పాలతో. దానికి మీరు అమ్మవారి యొక్క నామాలు చెప్పుకున్నా పర్వాలేదు, లేక పక్కన మగవారు ఉండి వారు శ్రీ సూక్తాన్ని చెప్పగలిగితే శ్రీ సూక్తంతో అభిషేకం చేయండి. ఈ అభిషేకానంతరం ఆ రూపుని కలశంలో ఉంచండి. అలా ఉంచి కలశ ప్రతిష్టాపన చేయమని మనకు ఈ కల్పం చెప్తోంది. ఈ వ్రతకల్పం మనకు అలాగే చెప్తోంది. ఇప్పుడు మనం అలా ముందుగా అర్చన చేయడానికి తిరిగి మరల సంకల్పం చెప్పుకుంటాం. అందువల్ల ఈ సంకల్పాన్ని నేను ఇప్పుడు మొదలు పెడుతున్నాను. శ్రద్ధగా సంకల్పాన్ని మీరు కూడా ఆచరణలోకి తీసుకురండి. 2 అక్షతలను చేత్తో పట్టుకోండి, పిడికిలి బిగించండి. మీ యొక్క ఎడమ చెయ్యి మీద ఆ కుడి పిడికిలి బోర్లించి పెట్టండి. ఎడమ చెయ్యి మీ కుడి తొడ మీద ఉండాలి. ఇప్పుడు నేను సంకల్పం చెప్తున్నాను. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫల అవాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య
వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. ఇలా అక్షతల్ని వదిలిపెట్టండి నీళ్లు చేతిలో పోసుకొని. ఇంకా తర్వాత మనం అమ్మవారికి రూపు మనం సేకరించుకున్నాం కదా, ఈ రూపుని ఒక వెండి బౌల్లోనో స్టీల్ బౌల్లోనో ఉంచుకోండి. ఆవు పాలని కొద్దిగా సేకరించుకోండి. అమ్మవారి యొక్క అష్టోత్తరం మీకు గనక నోటికి వచ్చినట్లయితే ఆ అష్టోత్తరాన్ని మీరు చెప్పుకుంటూ ఈ రూపుకి క్షీరాభిషేకం చెయ్యండి. ఒక్కసారి మనం ఆ అష్టోత్తరాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక గ్లాసులో ఆవు పాలు సేకరించుకోండి. ఉద్ధరణి కానీ మంచి చెంచా కానీ దగ్గర పెట్టుకోండి. అమ్మవారి యొక్క రూపు తమలపాకులో అక్షతలు వేసి ఆ రూపుకి కొద్దిగా గంధాన్ని కుంకుమను అలంకరించి ఆ బౌల్లో ఉంచండి. ఇప్పుడు నేను అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మీకు చెప్తాను. మీరు ఆ పాలతో అమ్మవారి యొక్క రూపుకు అభిషేకాన్ని చేయండి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోదసంభవాం అనుగ్రహపరాం బుద్ధిం అనఘాం హరివల్లభాం అశోకాం అమృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాం వరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేష్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణసమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీం. ఇలా గోక్షీరంతో అభిషేకం చేసి ఆ తదుపరి శుద్ధజలంతో అభిషేకం చేసి అమ్మవారి యొక్క రూపును ఆ పాలల్లోంచి బయటకు తీసి తిరిగి మరల శుద్ధోదకంతో దానిని శుభ్రపరిచి ఒక మంచి పులోత వస్త్రము అంటే పొడి వస్త్రాన్ని దగ్గర పెట్టుకొని దానితో ఆ రూపును అద్ది తడి లేకుండా చూసుకొని
తిరిగి మరల దానికి కొద్దిగా గంధాన్ని, కొంచెం మీరు కుంకుమను అద్ది ఆ రూపును మీరు కలశం లోపల ఉంచాలి. అలా ఉంచబడినటువంటి ఆ కలశం మీద ఏదైనా ఒక పుష్పాన్ని తీసుకుని ఆ కలశం మీద చెయ్యి వేసి ఉంచండి. ఇప్పుడు మనం ఆ వరలక్ష్మీ అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ఠాపన చెప్పుకుందాం. ఓం అసునీతే పునరస్మాహుచక్షు పునఃప్రాణమిహనోథేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణాః అమృతమాప ప్రాణానైవ యథాస్థానం ఉపహ్వయతే. సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పతి పుత్ర పరివార సమేతాం శ్రీ వరలక్ష్మీదేవీం అయం కలశే ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం స్వీకురు అని అమ్మవారి దగ్గర ఆ పువ్వు ఉంచి నడుము వంచి నమస్కారం చెయ్యండి. మనం ఇప్పుడు శ్రీమన్నారాయణమూర్తితో కూడినటువంటి లక్ష్మీదేవిని కలశ లోపలికి ఆహ్వానించుకున్నాం. ఇంకా మంటపంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి దేవతామూర్తులను కూడా ఆవాహన చేద్దాం. ఓం ఒక రూపాయి కాసు ఒక్క తీసుకోండి, ఒక తమలపాకు తీసుకోండి. ఆ కలశకి చుట్టూరా అందంగా ఒక పద్ధతిలో వీటిని పెట్టండి. ఓం శ్రీ మహావిష్ణు పార్షదమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ శేషాహినమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ వైనతేయం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ నారదం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ తుంబురం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ విశ్వక్సేనం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం సనకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం సనందనం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం సనత్కుమారం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం సనత్సుజాతం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాం పరమ భాగవతాన్ స్మరామి. పరమ భాగవతమావాహయామి స్థాపయామి పూజయామి. ఇలా అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానం చేసి స్థాపయామి పూజయామి అన్నమాట చెప్పుకుని ఇప్పుడు మనం అర్చనలోకి వద్దాం. ముందుగా శ్రీమన్నారాయణమూర్తిని ఒక్కసారి ధ్యానించి ఆ తదుపరి లక్ష్మీ అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుందాం. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహరబ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్తాం సదాశక్తిభిః అని లక్ష్మీనారాయణమూర్తులనిద్దరినీ కూడా ధ్యానం చేసి ఒక 2 పువ్వులు
ఆ కలశం యొక్క పాదపీఠం దగ్గర ఉంచి నమస్కారం చేయండి. ఇంకా ఆవాహనం. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. సింహాసనం. సూర్యాయతనభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. తదుపరి అర్ఘ్యం. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహ్యతాం హరివల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాద్యం. సువాసిత జలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఆచమనీయం. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆచమనీయం సమర్పయామి. పంచామృత స్నపనము. అవకాశం ఉంటే పాలు, కుదిరితే పంచామృతాలని కూడా సేకరించి దగ్గర పెట్టుకోండి. ఒక అంగుళం మాత్రంలో పాలు, అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, ఏదైనా శుద్ధోజలం లేక పళ్ళరసాల్లో కొద్దిగా. పయోదధి ఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పంచామృత స్నానం సమర్పయామి. మరల శుద్ధోదకం. గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధు సోదరీ. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానానంతరం పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి. గుర్తుపెట్టుకోండి, ఆచమనీయం అన్న మాట ఎక్కడ వచ్చినా 3 సార్లు మీరు అమ్మవారి యొక్క నోటికి ఉద్ధరణతో జలం చూపించాలి. వస్త్రయుగ్మం. అంటే అవకాశం ఉన్నవారు చీర, రవికల గుడ్డ దగ్గర పెట్టుకోండి. అవి లేని వారు పతితో వస్త్రాలను చేసి దగ్గర పెట్టుకోండి. అవి కూడా లేకపోతే 2 పువ్వులు, అవి లేనిచో కుంకుమాక్షతలు. సురార్చితాంఘ్రియుగళే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. తదుపరి యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. కుంకుమాక్షతల్ని యజ్ఞోపవీతంగా సమర్పించవచ్చు. లేనిచో యజ్ఞోపవీతాన్ని మీరు చేస్తారు కాబట్టి పొడుగ్గా పసుపుతో తడుపుతూ దాన్ని సమర్పించవచ్చు. తదుపరి ఆభరణం. కేయూర కంకణాదివ్యే హార నూపురమేఖలా విభూషణాన్యమాల్యాన్ గృహాణ ఋషిపూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణాల స్థానంలో ఏదైనా బంగారపు ఆభరణం ఉంటే అది, లేని పక్షంలో ఏవైనా మంచి గాజులు, వీటిని మీరు సమర్పించవచ్చు. ఇంకా తర్వాత మాంగళ్యం. తప్తహేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాణత్వం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. మాంగళ్యం సమర్పయామి. మాంగళ్యం స్థానంలో 2 పువ్వులు, మీ అవకాశాన్ని బట్టి ఏదైనా హారము ఏర్పాటు చేయండి. తదుపరి గంధం. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం.
శ్రీవరలక్ష్మీదేవతాయై నమః గంధం సమర్పయామి. తదుపరి పసుపు తీసుకోండి. హరిద్రాచ మయా నీతం దేవీ సౌభాగ్యదాయిని కళ్యాణవర్ధనే నిత్యం గృహాణ హరివల్లభే అని కొంచెం పసుపు అమ్మవారికి ఇవ్వండి. తదుపరి కుంకాన్ని తీసుకోండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే అని అమ్మవారికి కుంకాన్ని ఇవ్వండి. ఓం శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. హరిద్రోపరి కుంకుమాం ధారయామి. ఆ తర్వాత అక్షతల్ని అమ్మవారికి అందివ్వండి. ఓం అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతాం అబ్ధిపుత్రికే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. అక్షతాన్ సమర్పయామి. తదుపరి ఏదైనా పుష్పమాల ఉంటే ఆ మాల అలంకరించండి. మల్లికా జాజి కుసుమై చెంపకై వకుళైరపి శతపత్రైశ్చ కల్హారై పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. పుష్పమాలికాం ధారయామి. ఇప్పుడు అంగపూజ చెప్పుకుందాం. ఒక తమలపాకు అమ్మవారి యొక్క సన్నిధానంలో ఉంచి దానిలో కుంకుమ 3 వేళ్లతోనూ అంటే మధ్యవేలు, బొటనవేలు, ఉంగరం వేలు ఈ 3 వేళ్లతోనూ కుంకుమ తీసుకుని ప్రతి నామానికి మరల కుంకుమ సమర్పిస్తూ శ్రద్ధాభక్తులతో అమ్మవారి యందు శ్రద్ధ ఉంచి చెయ్యండి. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జారుణీ పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్టౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఈ తదుపరి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి మనం చెప్పుకుంటాం. తిరిగి మరల అలాగే ఒక 50 నామాలకు కుంకుమ, మరి ఒక 50 నామాలకు పసుపు, ఈ రెండూ కూడా చేయడం ధర్మం. హరిద్రా కుంకుమార్చనం సమర్పయామి అనే చెప్తాం అమ్మవారికి అర్చనలో భాగంగా. ఇప్పుడు అష్టోత్తర శతనామావళి మనం అమ్మవారికి అర్చన చేద్దాం. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచ్యే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహపరాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోకవినాశిన్యై నమః.
ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్త్రైణసౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేష్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణసమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాల్యై నమః. ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. నానావిధ పరిమళపత్రపుష్పై పూజాం సమర్పయామి. ఓం శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. నానావిధ పరిమళపత్రపుష్పై పూజాం సమర్పయామి. అథ ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి తే దేవి గృహాణ కమలప్రియే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ధూపమాఘ్రాపయామి. అథ దీపం ఘృతాక్తవర్తిసమాయుక్తం అంధకారవినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. దీపం సమర్పయామి. అథ నైవేద్యం. నివేదనకి ఏవైతే మీరు వండిన వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు అన్నింటిలోనూ కూడా తులసి ఆకులు కానీ దళాలు కానీ వెయ్యాలి. వండిన పదార్థాలలో తప్పనిసరిగా వెయ్యాలి. అలాగే పళ్ళు,
కొబ్బరికాయ కొట్టినటువంటి చెక్కలు ఇవన్నీ కూడా ఒక పళ్ళెంలోను, అలాగే వండిన పదార్థాలని వండినట్లుగా ఆయా పాత్రలతో తెచ్చి నివేదన చేయడం ధర్మం. అందువల్ల అవన్నీ కూడా ఒక పక్కన పెట్టుకుని వాటి మీద జలాన్ని సంప్రోక్షణ చెయ్యండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా సంప్రోక్షణ చెయ్యండి, అంటే జలాన్ని దాని మీద చల్లండి. ఇప్పుడు ఉద్ధరణతో జలం తీసుకోండి. సత్యన్వర్తేన ప్రహించామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి. జలాన్ని పూర్తిగా ఆ పదార్థాల చుట్టూతా తిప్పండి. మీ యొక్క నీళ్లు వదిలిపెట్టే ప్లేట్లో వదిలిపెట్టండి. తదుపరి మరల జలాన్ని ఉద్ధరణతో తీసుకుని ఆ కలశంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క నోటి దాకా అందించండి. అమృతమస్తు అమృతోపస్త్రణమసి. ఇప్పుడు ఉద్ధరణ పంచపాత్రలో ఉంచుకుని మీ బొటనవేలు, నడిమివేలు అంటే మధ్యవేలు, ఉంగరం వేలు, ఈ 3 వేళ్ళు కూడా కలిపినట్లయితే మీకు మృగముద్ర వస్తుంది. ఈ చిటికిన వేలు, చూపుడు వేలు పైకి ఉంటాయి. ఇలా 2 చేతులు కూడా పెట్టండి. ఈ పెట్టినటువంటి ఈ ముద్రని మృగముద్ర అంటారు. దీనిని ఆ పదార్థాల కేసి చూపించండి. తర్వాత మీ యొక్క హృదయం దగ్గరికి తెచ్చుకోండి. తిరిగి మరల అమ్మవారికి దోసిలి వగ్గి నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇలాగా 6 సార్లు అమ్మవారికి జలాన్ని చూపించి మీ అరివేణంలో వదిలిపెట్టండి. ఆ తదుపరి తాంబూలాన్ని చేతిలో పట్టుకోండి. అవకాశం ఉన్నంత వరకు 3 తమలపాకులు, ఒక 2 అరటిపళ్ళు, ఒక 2 పోక చెక్కలు కానీ 1 కానీ, పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. అథ నీరాజనం. అవకాశం ఉన్నంత వరకు ఆవునేతి ఒత్తి తాలూకు నీరాజనాన్ని ఇవ్వండి. అది సావకాశం లేకపోతే కర్పూరం ఎలాగూ ఉండనే ఉంటుంది. దాన్ని వెలిగించండి. ఒక చేతిలో గంట వాయించండి, ఒక చేత్తో ఈ నీరాజనం స్టాండ్ పట్టుకోండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరల అమ్మవారికి 3 సార్లు జలాన్ని చూపించి పక్కన ఉంచండి. ఇప్పుడు మంత్రపుష్పాన్ని మనం చెప్పుకుంటాం. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. వేదోక్త దివ్య సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. అథ ప్రదక్షిణం. లేచి నుంచుని అక్షతలు తీసుకోండి. మీ చుట్టూత అక్షతలను చేత్తో పట్టుకుని తిరగండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దనీ. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. నమస్కారం చేయండి. నమస్తే చెప్పింది వెనకాల చెప్పడానికి ప్రయత్నం చేయండి. నమస్తే లోకజనని, నమస్తే విష్ణువల్లభే, పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ. నమో నమః. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. నమస్కారాన్ సమర్పయామి. మరల మీ ఆసనం మీద కూర్చోండి. ఇప్పుడు మీరు తయారు చేసుకున్నటువంటి తోరాలు ఉంటాయి, వాటిని ఒక తమలపాకులో అక్షతలు వేసి అమ్మవారి సముఖంలో ఉంచి ఈ తోరాల్ని ఆ తమలపాకు మీద ఉంచండి. ఇప్పుడు మనం తోరగ్రంథికి
పూజ చేసుకుంటాం. ఈ తోరాలకు 9 పోగులు అలాగే 9 ముడులు చెప్పబడ్డాయి కల్పంలో. అలా మీరు ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క పుష్పం కానీ లేక కుంకుమ కానీ మీరు చెయ్యండి. కమలాయై నమః ప్రథమగ్రంథిం పూజయామి, రమాయై నమః ద్వితీయగ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి, విశ్వజనన్యై నమః చతుర్థగ్రంథిం పూజయామి, మహాలక్ష్మ్యై నమః పంచమగ్రంథిం పూజయామి, క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠగ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి, చంద్రసహోదర్యై నమః అష్టమగ్రంథిం పూజయామి, హరివల్లభాయై నమః నవమగ్రంథిం పూజయామి. ఇప్పుడు అలా అర్చించినటువంటి ఆ తోరాల్లో ఒక తోరాన్ని మీరు అమ్మవారికి సమర్పించండి. రెండవ తోరాన్ని మీరు మీ యొక్క కుడి చేతికి కట్టుకోండి. అలా కట్టుకున్నప్పుడు ఈ మంత్రం చెప్తాను, నాతో పాటుగా మీరు కూడా తదుపరి ఈ మంత్రాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. మరల ఇంకొకసారి చెప్తాను. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. ఈ సందర్భంలో వాయనాన్ని ఇవ్వమని కల్పంలో చెప్పారు. ఇక్కడ అప్పాలు మనం వాయనం ఇవ్వవలసి వస్తుంది. ఆపూపములు అంటే అప్పాలు. అందువల్ల ఈ సందర్భంలో వాయనంగా అప్పాలు మీరు ఇవ్వాలి. అలా ఎవరైనా ఒక బ్రాహ్మణ ముత్తైదువును మీ ఇంటికి పిలుచుకోండి. పిలుచుకుని వారికి ఈ 12 అప్పాలని కూడా వారికి బొట్టు పెట్టి ముందుగా కాళ్ళని ఇక్కడికి పాదప్రక్షాళన చేసి కాళ్ళకి పసుపు రాసి అలాగే గంధాన్ని అలంకరించి చెంపలకు అలాగే కుంకుమ అలంకరించి వారిని ఒక ఆసనం మీద తూర్పు వైపుగా కూర్చోమని చెప్పి మీరు తూర్పుకు కూర్చుని, అంటే వారు పడమరకు కూర్చుంటారు, మీరు తూర్పుకు కూర్చుంటారు. అప్పుడు వారికి మీరు వాయనాన్ని ఒక పళ్ళెంలో పెట్టి దానిలో ఆకు వేసి అరటాకు ముక్క దానిలో 12 అప్పాలు వేసి మీరు వారికి వాయనాన్ని ఇవ్వాలి. ఈ వాయనం ఇచ్చేటప్పుడు మీరు చెప్పవలసినటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నాను. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరాయై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః. ఇంకా ఎవరు ఇస్తున్నారు అంటే ఇందిర అంటే లక్ష్మీదేవి అయినటువంటి నేను లక్ష్మీదేవికి ఇస్తున్నాను. ఎవరు పుచ్చుకుంటున్నారు? లక్ష్మీదేవి అయినటువంటి నేను లక్ష్మీదేవి ఇచ్చేటువంటి వాయనాన్ని పుచ్చుకుంటున్నాను. అందువల్ల ఇలా ఇచ్చినటువంటి మిమ్మల్ని, ఇలా పుచ్చుకున్నటువంటి నన్ను, లేక ఇలా పుచ్చుకున్నటువంటి మిమ్మల్ని, ఇలా ఇచ్చినటువంటి నన్ను, ఆ ఇందిర ఎవరైతే ఉన్నారో ఆమె మనిద్దరినీ కూడా తరింపచేయుగాక అని దీని యొక్క అర్థం. ఇప్పుడు మనం వ్రత కథలోకి వెళ్తాం. ఈ వ్రత కథకు మీరు అక్షింతల్ని పట్టుకుని సంసిద్ధులై ఉండండి. ఈ తోరం బంధనం ఎందుకు చేసుకుంటున్నాము అంటే ఈ కథను అత్యంత శ్రద్ధాభక్తులతో వింటాను నేను. అలాగే ఆ కథలో చెప్పబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా జీవితంలో ఆచరిస్తాను సర్వకాల సర్వావస్థల్లోనూ అని మనం అమ్మవారి ముందు ఒప్పుకుంటూనే ఈ తోరాన్ని కట్టుకుంటాం. అలాగే ఈ కథ విన్న తర్వాత అక్షతల్ని అమ్మవారికి కొంత సమర్పించి మీరు అమ్మవారి యొక్క అనుమతితో ఆమె మీకు ధరింపచేసినట్లుగా భావించి మీరు ధరిస్తారు. ఇక్కడతో మనకు ఈ వ్రతం అవుతుంది. ఎప్పటితో? అక్షతలు మీరు వేసుకోవడంతో. ఆ తర్వాత మీరు తోరాన్ని మీరు విప్పివేయవచ్చు. అది కూడా మీకు నేను తెలియచేస్తాను. ఇప్పుడు మనం ఆ మహామహిమాన్వితమైనటువంటి కథను వినడానికి ప్రయత్నం చేద్దాం. మహానుభావులైనటువంటి సూతుల వారు
శౌనకాది మహామునులు దీర్ఘ సత్రయాగాన్ని నైమిషారణ్య ప్రాంతంలో చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వారందరూ కూడా వచ్చినటువంటి ఆ సూతుల వారికి ఉచితమైనటువంటి ఆసనాన్ని ఇచ్చారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. ఆ తదనంతరం వారు ఇలా అడుగుతున్నారు, ఓ మహానుభావ, ఈ లోకంలో సకల సౌభాగ్యాలని కలిగించేటువంటి వ్రతం ఏదైనా ఉందా అంటే అప్పుడు సూతుల వారన్నారు, ఓ మహామునులారా, మీరు అడిగినటువంటి ఈ లోక కళ్యాణదాయకమైనటువంటి ప్రశ్న నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇలా సకల సౌభాగ్యాలు కూడా కలిగించేటువంటి వ్రతాన్ని పరమేశ్వరుల వారు ఒకానొక సందర్భంలో పార్వతీదేవి అడిగినప్పుడు చెప్పారు. దాన్ని మీకు తెలియచేస్తాను, వినండి. కైలాస ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయంలో వజ్ర వైఢూర్య మణిగణకసమైనటువంటి సింహాసనంలో పరమేశ్వరుడు కూర్చుండి ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి అక్కడికి వచ్చారు తమ యొక్క చెలికత్తెలతో. వారికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి వారి పక్కనే ఆసీనులయ్యారు. అప్పుడు ఆమె అన్నారట, ఓ పరమేశ్వర, లోకంలో స్త్రీలు ఏ వ్రతాన్ని చేస్తే సర్వ సౌభాగ్యాలని పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి సుఖంగా ఉంటారో అలాంటి వ్రతం నాకొక్కసారి తెలియచెప్తారా అన్నారు. అప్పుడు పరమేశ్వరుల వారన్నారు, ఓ మనోహరి, వరలక్ష్మీ వ్రతము అనేటువంటిది అద్భుతమైనటువంటి వ్రతం ఉంది. ఇది స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తుల్ని కలగజేస్తుంది. ఆ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు చేయాలి. అంటే అప్పుడు పార్వతీ అమ్మవారన్నారు, ఓ లోకారాధ్య, నీవు ఆనతిచ్చినట్లుగా వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా చెయ్యాలి? ఆ వ్రతానికి విధి విధానాలు ఏంటి? ఏ దేవతను ఆ వరలక్ష్మీ వ్రతంలో పూజించాలి? ఇంతకుముందు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారా అన్నారు. ఇదంతా కూడా సవివరంగా తెలియచేయండి అంటే అప్పుడు పరమాత్మ అంటున్నారు, ఓ కాత్యాయని, ఆ వరలక్ష్మీ వ్రతాన్ని సవివరంగా చెప్తాను విను. మగధ దేశంలో కుండినము అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం బంగారు ప్రాకారాలతో బంగారు గోడలు గల ఇళ్లతోనూ ఉంది. అలాంటి పట్టణంలో చారుమతి అనేటువంటి ఒకానొక మహిళ ఉంది. ఆమె ప్రతిదినము కూడా ఉషక్కాలంలో మేల్కాంచి స్నానం చేసి పెద్దలకు అనేక విధాలైనటువంటి ఉపచారాలు చేసి ఇంటి పనులు చేసుకొని మితముగాను ప్రియముగాను భాషిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఆమె యందు మహాలక్ష్మి అమ్మవారికి అనుగ్రహం కలిగింది. ఒకనాడు స్వప్నంలో ఆ జగదంబ స్వప్నదర్శనం ఇచ్చారు చారుమతికి. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగింది, అందువల్ల నీకు ఇలా స్వప్న దర్శనాన్ని ఇస్తున్నాను. శ్రావణ శుక్లపూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరాలను ఇస్తాను అని ఆమె అనుగ్రహించారట అభయహస్తాన్ని ఇచ్చి. ఆ స్వప్నంలోనే జగదంబను దర్శించినటువంటి ఆ చారుమతీదేవి వెంటనే తాను లేచి ఆ చారుమతి ఈ రకంగా అమ్మవారిని ప్రార్థించారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరా వర్తనాభిస్తనభర్ణమిత శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైః హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతగృహే సర్వమాంగళ్యయుక్తా అని ఆమెకు సాష్టాంగ దండవత్ ప్రణామం ఆడవాళ్ళు ఎలా చేస్తారో అలాగా మోకాళ్ళ మీద కూర్చుని తల నుదురు నేలక ఆంచి ఆ జగదంబకు నమస్కారం చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగినట్లయితే జనులు ధన్యులవుతారమ్మా, విద్వాంసులవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను జన్మాంతరాలలో చేసినటువంటి పుణ్య విశేషం వల్ల నీ యొక్క దివ్య పాద దర్శనం నాకు అయింది అని చెప్తే ఆ మహాలక్ష్మి సంతోషించి చారుమతిని ఆశీర్వదించారు. అనేక వరాలిచ్చి అంతర్ధానం చెందారు. చారుమతికి తక్షణం మెలకువ వచ్చింది.
నాలుగు పక్కలా చూసింది. ఎక్కడా కూడా తనకు స్వప్న దర్శనం ఇచ్చినటువంటి ఆ జగదంబ కనబడలేదు. దాంతో ఆ స్వప్న వృత్తాంతాన్ని తన పక్కనే ఉన్నటువంటి పెనిమిటికి లేపి చెప్పింది. ఆ తరువాత మామగారు, అత్తగారు, తదితర బంధుమిత్రాలందరికీ కూడా తెలియచేసింది. వారందరూ కూడా చాలా సంతోషం, జగదంబ నీకు స్వప్న దర్శనం ఇచ్చిందంటే నీ వల్ల మేము అందరము కూడా తరించాము అని. అప్పుడు తాను ఎక్కడైతే నివసిస్తోందో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున ఇంటింటికి వెళ్ళి ఆ వరలక్ష్మి అమ్మవారు ఎలా ఆనతిచ్చారో ఆ ఆనతిని చెప్పారట ఈ చారుమతీదేవి. అప్పుడు వారందరూ కూడా ఎప్పుడు శ్రావణమాసం వస్తుందా అని ఎదురు చూశారు. వారి యొక్క పుణ్యపరిపాకం చేత శ్రావణమాసం వచ్చింది. ఆ తదుపరి ఎప్పుడు పున్నమ ముందు శుక్రవారం వస్తుందా అని ఎదురు చూశారు. అలా పున్నమ ముందు శుక్రవారం వచ్చింది. అప్పుడు చారుమతి మొదలైనటువంటి స్త్రీ జనమందరూ కూడా ఈ దినమే కదా ఆ వరలక్ష్మీదేవి చెప్పినటువంటి దినము, అందువల్ల మనం ఉదయాన్నే మేల్కాంచి స్నానాలు చేసి చిత్రవస్త్రాలు కట్టుకొని చారుమతీదేవి గృహానికి రావాలి అని ముందు రోజు అనుకున్నారు. అలా అందరూ కూడా చారుమతీ గృహానికి వచ్చారు. ఒక ప్రదేశంలో గోమయం చేత వారు శుభ్రంగా మీరు కూడా ఈ వ్రతం ఎక్కడైతే చేస్తారో ఆ ప్రదేశంలో గోమయాన్ని కొద్దిగా నీళ్ళల్లో కలిపి అక్కడ సంప్రోక్షణ చేసి మనం ఆమెను ఆహ్వానించి, అంటే దాని మీద పంచవన్నెల ముగ్గులు వేసి దాని మీద వస్త్రాన్ని పరిచి దాని మీద మనం కలశ ప్రతిష్టాపన చేయడం ధర్మం. ఇక్కడ చూడండి, కథలో మీకు అదే మాట చెప్పారు. గోమయంతో అక్కడ శుభ్రంగా అలికారు. ఆ తర్వాత దాని మీద మంటపాన్ని ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనాన్ని పెట్టారు. దాని మీద కొత్త బియ్యం పోశారు. మర్రి చివుళ్ళు మొదలైనటువంటి పంచపల్లవాలు, మర్రి, మామిడి, మేడి, మోదుగా, జువ్వి, ఇలాంటివన్నీ కూడా 5 రకాల పల్లవాలు. పల్లవము అన్నదానికి అర్థం బాగా లేత చివుళ్లతో ఉన్నటువంటి కొమ్మ అని. అలాంటి పల్లవాలన్నీ కూడా ఆ కలశలో ఉంచారు. ఆ కలశయందు వరలక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేశారు. అలాగే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలతో ఆమెను సంతృప్తి చేశారు. అష్టోత్తర శతనామ లేక సహస్రనామార్చనలతో ఆనందింపజేశారు. ఆ తదుపరి 9 సూత్రాలు కలిగినటువంటి తోరాన్ని 9 ముళ్ళు వేసి దాన్ని తోరగ్రంథి పూజ చేసి దక్షిణహస్తానికి కట్టుకుని వరలక్ష్మీ అమ్మవారికి నానావిధ భక్ష్యభోజ్యాలను నివేదన చేసి ప్రదక్షిణాలు చేశారు. ఇలా ఒక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలలో కొందరి కాళ్ళ యందు గల్లు గల్లుమని శబ్దం కలిగింది. అంత వారందరూ కూడా ఆ కుచ్చిళ్ళు పైకెత్తి కాళ్ళను చూసుకుంటే అద్భుతమైనటువంటి గజ్జలు కనిపించాయి. ఆ తర్వాత వారందరూ ఓహో వరలక్ష్మీ అమ్మవారి యొక్క దివ్యకటాక్షం మన యందు కలుగుతోంది అన్నారు. పరమానందం చెంది మరొక ప్రదక్షిణం చేశారు. అలా రకరకాల ఆభరణాలు వచ్చాయి. 3వ ప్రదక్షిణం చేస్తే వెంటనే ఆ స్త్రీలందరూ కూడా సర్వభూషణాలంకృతలయ్యారు. అలా వాళ్ళు అక్కడ ప్రసాదాన్ని తీసుకుని తమ యొక్క ఇళ్లకు వెళ్తూ ఉంటే వారితో పాటుగా రథాలు, ఏనుగులు, గుర్రాలు, బళ్ళు ఇవన్నీ కూడా ప్రతి వారి ఇంటికి కూడా వచ్చి ఉన్నాయి. అలా పిదప చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా తమ చేత కల్పోక్త ప్రకారంగా పూజ చేయించినటువంటి పురోహితునకు 12 కుడుములు వాయనదానమిచ్చి దక్షిణతాంబూలాలను ఒసగి ఆశీర్వాదాన్ని పొంది వరలక్ష్మీ అమ్మవారికి నివేదనం చేసినటువంటి భక్ష్యాలను బంధుమిత్రులతో సహా వారందరూ కూడా భుజించారు. తమ కొరకు వచ్చి కాచుకున్నటువంటి గుర్రములు, ఏనుగులు మొదలైనటువంటి వాహనాలను ఎక్కి తమ తమ ఇళ్లకు వెళ్తూ ఓహో చారుమతీదేవి యొక్క భాగ్యమే భాగ్యం, ఆ వరలక్ష్మీదేవి తనంతట స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైంది. ఆ చారుమతీదేవి వలనే కదా మనకు కూడా ఇట్టి మహాభాగ్యం సంపత్తులు కలిగాయి అని ఆ చారుమతిని వేనోళ్ల పొగడుతూ తమ ఇళ్లకు వెళ్ళారు. పిదప చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా ఈ వ్రతాన్ని చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనాలతో కూడుకుని సుఖంగా ఉన్నారు. అందువల్ల ఓ పార్వతీ, ఈ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని అందరూ చేయవచ్చు. అలా ఉనర్చిన సర్వసౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథను వినువాళ్లకు, చదువువాళ్లకు వరలక్ష్మీ ప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి అని ఆ పరమేశ్వరుడు వారు ఈ వ్రతాన్ని ఇలా పరిపుష్టం చేశారు. ఇంకా తర్వాత మనం అమ్మవారికి ఆ అక్షతల్ని కొద్దిగా అందించి వారు మనకు వేశారు అని భావించి అమ్మవారి యొక్క దక్షిణహస్తానికి తాకించి మనం మన యొక్క శిరస్సు మీద వేసుకోవడం,
కొన్ని అట్టిపెట్టి అక్షంతలు కలుపుకొని మరికొన్ని ఆ అక్షతలను దాంట్లో కూడా ఉంచుకొని మన యొక్క భర్తకు అలాగే పిల్లలకు బంధుమిత్రాదులకు కూడా మనం వేయవచ్చు. ఇంకా తర్వాత అమ్మవారికి మనం క్షమాప్రార్థన చెప్పుకుందాం. యస్య స్మృత్యాచనామోక్త్యా తపో హోమక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తమచ్యుతం. జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద. అక్షతలు చేతిలో పట్టుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా కల్పోక్త ప్రకారేణ కృతయా షోడశోపచార పూజయా చ భగవతి సర్వాత్మిక శ్రీ వరలక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్న వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ తదుపరి మీరు ఆ వరలక్ష్మీ అమ్మవారి యొక్క కలస మీద చెయ్యి వేస్తే మనం అమ్మవారికి తిరిగి మరల వారి యథాస్థానాన్ని మనం చెప్పుకుంటాం. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః. ఆవాహిత వరలక్ష్మీదేవీం యథాస్థానం ప్రవేశయామి. సమస్త పరివారదేవతాం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమార్థే పునరాగమనాయ చ. హరి ఓం తత్సత్. ఈ వ్రతం ఆ పూట వ్రతం మాత్రమే. అందువల్ల మరి ఒక్కసారి అందరికీ తెలియచేస్తున్నాను, ఈ కలశాన్ని మీరు యథాస్థానాన్ని చెప్పకుండా ఒకరోజు 2 రోజులు 3 రోజులు ఉంచి అమ్మవారిని ఇబ్బంది పెట్టవద్దు, మీరు ఇబ్బంది పడవద్దు. అమ్మవారు ఎక్కడికి వెళ్ళరు, మీ ఇంట్లోనే ఉంటారు. అందువల్ల శుక్రవారం తీయచ్చా తీయకూడదా అన్న ప్రశ్న తమకు వద్దు. ఆ జగదంబ యొక్క అనుగ్రహం సర్వకాల సర్వావస్థయందు మీ యందు ఉండాలని ఈ దాసుడు కోరుకుంటున్నాడు. హరి ఓం తత్సత్.